సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 days పక్కా సినిమా సూపర్ సార్. 200 days ఆడకపోతే నన్ను చెప్పించి కొట్టండి. నువ్వు టారో సారి పక్కరా ఏంట్రా 200 డేసా ఆడబోతే చెప్తూ కొట్టించుకుంటావా? అంతలా నచ్చేసింది ఏంట్రా సినిమా నీకు? టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పల్ రాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పల్ రాజు. లెట్స్ గెట్ ఇంటూ అవర్ పిఓవి ఫర్ ద ఫిలిం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ట్విట్టర్ అండ్ యూట్యూబ్ లో వచ్చిన రివ్యూస్ చూసి మూవీ ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా ఆత్రంగా బుక్ చేసుకుని వెళ్ళాను. కానీ సినిమా మాత్రం నాకైతే డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాకి కొన్ని రివ్యూస్ ఎలా ఉన్నాయంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్, దిస్ ఇస్ ద మాస్టర్ పీస్, అది ఇది అని చెప్పేసి చాలా ఉన్నాయి. కానీ టు బి ఫ్రాంక్ నాకైతే ఈ సినిమా ఓవర్ రేటెడ్ అనిపించింది. అలా అని చెప్పి అస్సలు బాగాలేదని చెప్పలేను. ఇట్స్ ఓకే, జస్ట్ వన్ టైం వాచ్ అంతే. ఈ సినిమాని ఓ రేంజ్ లో లేపుతున్న వాళ్ళకి అంతగా ఏం వచ్చిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బాబ్ అండ్ పెర్ఫిడియా అనే ఇద్దరు ఫ్రెంచ్ 75 అనే ఒక రెవల్యూషనరీ గ్యాంగ్ ని రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ గ్యాంగ్ అంతా కలిసి గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా రాడికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలానే ఒక రోజు బ్యాంక్ రాబరీ చేస్తుంటే పెర్ఫిడియా పోలీసులకి దొరికిపోతుంది. దాని తర్వాత జరిగిన డ్రామానే ఈ సినిమా. ముందుగా ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ప్రతి సినిమాలో లాగా హీరో, హీరోయిన్ అండ్ విలన్ లాంటి ఫార్ములా కాకుండా ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి మెయిన్ క్యాస్ట్ అయిన లినార్డో డికాప్రియో, సియన్ పెన్, బెనిషియో డెఫ్టారో, టియేనా టైలర్ వీళ్ళంతా యాక్టింగ్ చాలా బాగా చేశారు. వీళ్ళందరి యాక్టింగ్ కన్నా నాకు డికాప్రియోకి కూతురుగా యాక్ట్ చేసిన చేజ్ ఇన్ఫినిటీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. సర్ప్రైజింగ్లీ ఇదే తన ఫస్ట్ సినిమా అంట, కానీ తన పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అలా అస్సలు లేదు. కొన్ని ఫ్రేమ్స్ లో తనని చూస్తుంటే అరే ఇంత బాగుంది ఏంట్రా ఈ అమ్మాయి అని అనిపించింది. అండ్ ఈ సినిమాలో నాకు సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. ఫ్రేమ్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ చాలా కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా లాస్ట్ 30 minutes లో ఒక రోడ్ సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్ లో సినిమాటోగ్రఫీ మాత్రం చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నెక్స్ట్ నాకు ఈ సినిమాలో డార్క్ కామెడీ చాలా బాగా నచ్చింది. మెయిన్ గా డికాప్రియో కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫుల్ గా నవ్వుకున్నాం. అండ్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 40 minutes ఒక ఎత్తు. ఆ లాస్ట్ 40 minutes లోనే మనకు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో లాస్ట్ 40 minutes మాత్రం సీటెడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రైటింగ్. అసలు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానమే నాకు నచ్చలేదు. పర్ఫిడియా అనే క్యారెక్టర్ ఉంటదని చెప్పాను కదా, ఆ క్యారెక్టర్ అయితే ఫస్ట్ 30 minutes వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ క్యారెక్టర్ ఎప్పుడు అదే మూడ్ లో ఉంటుందా లేకపోతే ఏంటి అంటే ఇప్పుడు రెవల్యూషనరీ క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి, ఒక కాజ్ తో సీరియస్ గా ఫైట్ చేయాలి. ఇందులో మాత్రం ఎలా ఉంటదంటే ఆమె ఆ అంటే ఊ అంటే ఇంకా పద అన్నట్టే ఉంటది. ఆ సీన్స్ చూసినప్పుడు చూసే ఆడియన్స్ కి ఎలా ఉంటదంటే అరే కొంచెం గ్యాప్ ఇవ్వండి అనాలనిపిస్తుంది. అరే చీప్ గా మరీ చీప్ గా అసలు ముసలాడు ఒక ముసలి పోలీస్ ఆఫీసర్ తో ఈమె అఫైర్ పెట్టుకుంటది, విచ్ సీమ్స్ టు బి వెరీ డిస్గస్టింగ్ ఫర్ మీ. ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మన డికాప్రియో క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే చాలా కామెడీగా రాశారు. అసలు ఎక్కడ కూడా నాకు మెయిన్ లీడ్ ఫీల్ లాగానే లేదు. అసలు అంత మంచి యాక్టర్ పెట్టుకొని ఒక చిన్న కామెడియన్ రోల్ ఇచ్చినట్టుంది. నేను లాస్ట్ లో వెయిట్ చేస్తున్నా డికాప్రియోకి ఒక్క హీరో మూమెంట్ ఏదన్నా పడుతుందా అని. బట్ ఒక్కటి కూడా హీరోయిక్ మూమెంట్ అయితే ఉండదు. క్లియర్ గా చెప్పాలంటే జోకర్ ని చేసి పడేశారు. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా అంతే. అరే ఆడ అసలు మంచోడా చెడ్డోడా లేకపోతే వాడు ఎవరి సైడ్ ఉన్నాడు, అటు పోలీసుల సైడ్ ఉన్నాడా ఇటు వీళ్ళ సైడ్ ఉన్నాడా అనేది అసలు క్లారిటీయే ఉండదు. ఒకసారి మంచోళ్ళ బిహేవ్ చేస్తాడు, ఒకసారి ఎమోషనల్ అవుతాడు, ఒకసారి సీరియస్ గా ఏదేదో చేస్తాడు. అరే ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని అనిపిస్తుంది. కాసేపు ఈ సినిమా బాగుందా బాలేదా అనేది పక్కన పెట్టేద్దాం. ఈ మధ్య నాకేమనిపిస్తుంది అంటే మన వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నారంటే ఒకడెవడో చూసి సినిమా బాగుంది కెవ్వు కేక అని చెప్పి వాడికి నచ్చిన రివ్యూ ఏదో వాడు పెట్టుకుంటాడు. దాన్ని చూసిన తర్వాత మనోళ్ళు కూడా అరే అతనికి నచ్చిందంటే మనం కూడా పెట్టాలి, మనకు కూడా నచ్చిందని చెప్దాం అని చెప్పేసి బాగుంది సూపర్ అని చెప్పేసి వాళ్ళకు నిజంగా నచ్చకపోయినా అదో అజంప్షన్ లో బతికేస్తున్నారు. ఇదే సినిమా మన తెలుగులో వస్తే బాలేదనే బ్యాచ్ కూడా ఇల్లే. ఫైనలీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా ఒక యావరేజ్ ఫిలిం, కెవ్వు కేక మాస్టర్ పీస్ ఇలా అనలేం గానీ ఏదో ఒకసారి చూడొచ్చు. దీన్ని వీళ్ళు ఎందుకని అంతగా లేపుతున్నారు అనేది నాకు ఇప్పటికీ గండికోట రహస్యమే. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, సారీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. మీరు ఈ సినిమాని చూస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అప్పల్ రాజు signing off. Thank you.